భారత్ రష్యా మధ్య దశాబ్దాల బంధం మరింత బలోపేతం అవుతుంది. ఇందుకు భారత్ వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటనే కారణం. పుతిన్ ఒక్కరే భారత్ కు రాలేదు. వెంట రష్యాకు చెందిన 7 కీలక మంత్రులను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రష్యా భారత్ మధ్య 25 కీలక ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నారు రెండు దేశ ప్రతినిధులు. అలాగే ముఖ్య అంశాలపై పుతిన్ తో మోదీ ద్వైపాక్షిక చర్చలు ఉన్నాయి. వీటిలో 2 కీలక సమావేశాలు ఉన్నాయి. అందులో ఒకటి పుతిన్ మోదీ ఏకాంత భేటీ. 4 గోడల మధ్య జరిగే ఈ రహస్య సమావేశానికి మీడియాకు అనుమతి లేదు. తలుపులు మూసివేసి చర్చలు నిర్వహిస్తారు. Нарендра Моди в преддверии саммита на высшем уровне отношения между странами, что называется, прошли проверку времени. Сегодня визит Владимира Путина на государственном уровне. कब गया? वो 2 खड़ी हो गई. హైదరాబాద్ హౌస్ లో జరిగే భారత్ రష్యా 23వ శిఖరాగ్ర సదస్సుపై ప్రపంచ దేశాలు ఫోకస్ పెట్టాయి. రాత్రికి పుతిన్ కు రాష్ట్రపతి భవన్ లో అధికారిక విందు ఏర్పాటు చేశారు. భారత్ లో పుతిన్ అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ మారిపోయాయి భారత్ లో జరుగుతున్న పరిణామాలు. పుతిన్ విమానం దిగిన తర్వాత ప్రధాని మోదీ స్వయంగా ఎదురు వెళ్లి స్వాగతం పలికారు. ఆలింగనం చేసుకున్నారు. ఆపై ఒకే కారులో పర్యటించారు వాళ్ళిద్దరూ. ఈ సందర్భంగా తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. చైనాలో జరిగిన సదస్సులోనూ పుతిన్ మోదీ ఇదే విధంగా ఒకే కారులో ప్రయాణించి ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. భారత్ రష్యా మధ్య దశాబ్దాల బంధం మరింత బలోపేతం అవుతుంది. ఇందుకు భారత్ వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటనే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. పుతిన్ ఒక్కరే భారత్ కు రాలేదు. వెంట రష్యాకు చెందిన 7 కీలక మంత్రులను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రష్యా భారత్ మధ్య 25 కీలక ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నారు రెండు దేశాల ప్రతినిధులు. అలాగే ముఖ్య అంశాలపై కూడా పుతిన్ తో మోదీ ద్వైపాక్షిక చర్చలు ఉన్నాయి. వీటిలో 2 కీలక సమావేశాలు ఉన్నాయి. అందులో ఒకటి పుతిన్ మోదీ ఏకాంత భేటీ అని చెప్పొచ్చు. 4 గోడల మధ్య జరిగే ఈ రహస్య సమావేశానికి మీడియాకు అనుమతి లేదు. తలుపులు మూసివేసి చర్చలు నిర్వహిస్తారు. హైదరాబాద్ హౌస్ లో జరిగే భారత్ రష్యా 23వ శిఖరాగ్ర సదస్సుపై ప్రపంచ దేశాలు ఫోకస్ పెట్టాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికీ పూర్తయిపోయాయి. రాష్ట్రపతి భవన్ వరకు వెళ్తున్నారు. అక్కడికి చేరుకున్నారు ప్రధాని మోదీ. అండ్ ప్రధాని మోదీతో పాటు
ముర్ము కూడా ఉండడం మనం చూస్తున్నాము. అయితే ఈ సదస్సుకు సంబంధించి ఇప్పటికే అన్ని దేశాలు ఈ సదస్సు మీద ఫోకస్ పెట్టే ఈ సదస్సులో ఎలాంటి అంశాలపై మాట్లాడే అవకాశాలు ఉన్నాయన్న క్యూరియాసిటీ కూడా జనాల్లో ఉన్నాయి. అయితే ఇప్పటివరకు మనం చూసాము మోదీ అండ్ అలాగే పుతిన్ కలిసి దిగిన ఫోటో, కార్లో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుందని చెప్పొచ్చు. సో ప్రస్తుతానికైతే ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి ఈ సమావేశానికి సంబంధించి. హైదరాబాద్ హౌస్ లో జరిగే భారత్ రష్యా 23వ శిఖరాగ్ర సదస్సుపై ప్రపంచ దేశాలు ఫోకస్ పెట్టాయి. రాత్రికి పుతిన్ రాష్ట్రపతి భవన్ లో అధికార విందు ఏర్పాటు చేశారు. భారత్ లో పుతిన్ అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రపంచ దేశాలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. భారత్ లో జరుగుతున్న ఈ పరిణామాలను చూసి పుతిన్ విమానం దిగిన తర్వాత ప్రధాని మోదీ స్వయంగా ఎదురు వెళ్లి స్వాగతం పలికారు, ఆలింగనం చేసుకున్నారు. ఆపై ఒకే కారులో పర్యటించారు. ఆ కారులో దిగిన సెల్ఫీ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా తీసుకున్న సెల్ఫీయే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. చైనాలో జరిగిన సదస్సులోనూ కూడా పుతిన్, మోదీ ఇదే విధంగా ఒకే కారులో ప్రయాణించి ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు చెప్పండి, అసలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అటు రష్యా కాదు, ఇటు భారత్ కాదు, ప్రపంచ దేశాలు కూడా ఈ సమావేశం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. సో నిన్న దిగిన సెల్ఫీ కూడా ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతుంది. అయితే ఈ సమావేశాన్ని మనం పొలిటికల్ గా ఏ విధంగా చూడొచ్చు అంటారు? శివాని, మీకు ఐదు నమస్కారం. 2 నిమిషాలు గమనించాలి. ఏంటంటే సరే సెల్ఫీ దిగారు, ఇది వేరు, కానీ అసలు విషయం మనం మాట్లాడుకునేది ఏంటంటే శత్రువు మిత్రుడు అన్నట్టు ఇప్పుడు అమెరికా డేగాను మన మీద పెద్ద ఎత్తున పెట్టింది. అమెరికా మనకు పూర్తిగా శత్రువుగా ప్రవర్తిస్తూ పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది. చూస్తున్నాం కదా, నిన్న మొన్న పాకిస్తాన్ పరిణామాలు కూడా చూస్తుంటే మనకు అమెరికా పూర్తిగా పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది. పాకిస్తాన్ దెబ్బతిన్నది కూడా, రెండోది కూడా మాట్లాడింది. వాళ్ళు ఈ జియో పాలిటిక్స్ లో అటు చైనా, ఇటు అమెరికా, అటు రష్యా మధ్య నలిగిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనకు రష్యా మొదటి నుంచి మిత్రదేశమైన రష్యా అధ్యక్షుడు కూడా పుతిన్ గత 25 ఏళ్లుగా భారత రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్నారు. ఒక వాజ్పేయి హయాం నుంచి మొదలు పెడితే 3 ప్రధానమంత్రుల హయాంలో 4 సార్లు వచ్చారు మన దేశానికి. అందులో భాగంగా 2021 తర్వాత ఇప్పుడు వస్తున్న 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చారు. కనుక నేనేమంటానంటే ఎప్పుడు నెహ్రూ, భారత ప్రధాని నెహ్రూ అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా మనకు రష్యా మనకు మంచి మిత్రుడుగా ఉన్నది. ఒకనాడు బొకారో ఉక్కు కర్మాగారం, బిలాయ్ ఉక్కు కర్మాగారం, ఆధునిక దేవాలయాలైన నాగార్జున సాగర్ కానీ, బాక్రానంగల్ కానీ, అలాగే శ్రీశైలం కానీ, శ్రీరామ్ సాగర్ కానీ కట్టించడంలో వాళ్ళ టెక్నాలజీ వాడుతుంది. ఇవాటికి కూడా మనం భారత రక్షణ రంగంలో పూర్తిగా 60-70% పూర్తిగా మనకు రష్యా టెక్నాలజీ, రష్యా విమానాలు, రష్యా క్షిపణులు వాడుతున్నాం. కనుక ఎన్నటికీ చెరిగిపోని బంధం అన్నది మైత్రి బంధం. ఖచ్చితంగా రష్యా భారత్ మైత్రి బంధం మరింత బలపడుతుందని అనుకుంటున్నాడు ఈ చర్చల ద్వారా. వాళ్ళ హైదరాబాద్ హౌస్, దానికి కూడా ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ హౌస్ లో సమావేశం కాబోతున్నారు, శిఖరాగ్ర సమావేశం. నిన్న సెల్ఫీ తీసుకొని పోవడమే కాకుండా మంచి మిత్రులుగా మొన్నటికి మనం చూసాం కదా షాంఘై సదస్సులో. శివాని గారు, షాంఘై సదస్సులో మరి ఇద్దరు కలిమిడిగా వ్యవహరించారు, ఒకే కారులో ప్రయాణించారు. అట్లాగే సరిగ్గా ఇవాళ భారతదేశంలో కూడా మనకు పార్లమెంట్ నుంచి ప్రధానమంత్రి ఇంటి దాకా ఒకే. రామ్మోహన్ గారు, ఒక రక్షణ రంగంలోనే కాకుండా అటు ఆయిల్ లేకపోతే ఇటు ఎనర్జీ రంగంలో కూడా మరిన్ని ఒప్పందాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా
జియో టు జియో అంటారు, గవర్నమెంట్ టు గవర్నమెంట్ 10 ఒప్పందాల మీద సంతకాలు జరిగే అవకాశం ఉంది. వాళ్ళ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ప్రధానమంత్రులు కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ మొదటికి ఏం రారు, ఆల్రెడీ ఒప్పందాలు కుదిరినట్టే, సంతకాలు మాత్రం వీళ్ళ సమక్షంలో జరుగుతాయి, అంతకని ఏం లేదు. ఈ గవర్నమెంట్ టు గవర్నమెంట్ 10 ఒప్పందాలు, వాణిజ్య పరంగా మరొక 15 ఒప్పందాలు ఉన్నాయి. ఈ మొత్తం 25 ఒప్పందాల మీద సంతకాలు పెడతారు. దానికి సంబంధించిన అధికారులు, అట్లాగే బ్యాంక్ అధికారులు రకరకాలుగా, అంటే మన కరెన్సీని కూడా డాలర్ను కొంచెం తగ్గిద్దాం అనుకున్నప్పుడు చేయాల్సిన ప్రయత్నాలు, వీటి మీద కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాతనే ప్రధానమంత్రుల మధ్యన, అధ్యక్షుడు ప్రధానమంత్రి మధ్యన ఈ సమావేశం జరుగుతుంది. ఇది ఆశాజనకంగా చూడాలి. మన భారతదేశానికి గర్వకారణం, మన మంచి మిత్రుడు, అందుకని అతిథి దేవో భవ అన్నాం కదా, దానికి తగ్గట్టుగా ఆయనకు ఏర్పాట్లు చేశాం. అదే రకంగా ఇవాళ ఈ జియో పాలిటిక్స్ లో ఖచ్చితంగా అమెరికాను మనం దెబ్బతీయాలంటే రష్యాతోని మన స్నేహం చేయాల్సిందే. కొత్తది కూడా కాదు, ఇప్పుడు పాత స్నేహం. మన కొత్తగా ఎవరినన్నా ఇప్పుడు ఒకరి మీద కోపంతో ఒకరి దగ్గర పోతలేం మనం. మొదటి నుంచి మన అమెరికా నమ్మదగ్గ మిత్రుడు కాదు. నమ్మదగ్గ మిత్రుడు ఎవరన్నా ఉంటే రష్యానే, శత్రువు మాత్రం చైనానే. కానీ చైనా ఇప్పుడు జియో పాలిటిక్స్ లో మన వైపు మొగ్గుతుంది, కానీ పాకిస్తాన్ దాటి మన దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. పాకిస్తాన్ అవసరం చైనాకి ఎక్కువ ఉంది కనుక సీపేక్ రహదారి ద్వారా అరేబియా మహాసముద్రంలో వాళ్ళకు స్థావరం కావాలి కనుక అటుపక్క పాకిస్తాన్ రెచ్చగొడుతుంది చైనా, ఇటు పక్కనేమో మనకు బంగ్లాదేశ్ రెచ్చగొడుతుంది. చూశాం కదా నిన్న బంగ్లాదేశ్ అప్పుడెప్పుడు యుద్ధ ఖైదీ వాడు సైన్యాధ్యక్షుడు వాడు మాట్లాడితే ఏమన్నాడు, భారతదేశాన్ని 2 ముక్కలు చేయకుండా మేము విడిచిపెట్టాం, మమ్మల్ని 2 ముక్కలు చేశారు కదా, మిమ్మల్ని ఇప్పుడు ముక్కలు చేసేస్తాం అంటే దేశాన్ని విడగొడతామనే మాట మాట్లాడుతున్నారు. ఈ స్థితిలో అంటే ఇవాళ యుద్ధోన్మాదం ఒకవైపు ఉంది, మతోన్మాదం ఒకవైపు ఉన్నది. ఇవాళ మన అంతర్గత చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా మన శత్రువులుగా మారే పరిస్థితి అటు చైనా అటు అమెరికా కల్పించింది. చూసినాం మనం. అంటే వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేసి రకరకాలుగా అన్నిట్లలో మనకు ఆదుకునే మిత్రుడుగా మాత్రం మనకు రష్యా ఉన్నది. రామన్ గారు, ఓకే, మీరు అన్నట్టుగా కరెక్ట్ గానే అన్నారు. కానీ ఇప్పుడు ఈ రష్యా అండ్ అలాగే ఇండియా అనేది చాలా పవర్ఫుల్ కంట్రీస్ గా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో వీళ్ళిద్దరూ భేటీ అవుతుంటే, ప్రధాన నేతలు భేటీ అవుతుంటే, అటు పాకిస్తాన్ లో కానివచ్చు లేకపోతే ఇటు అమెరికాలో కానివచ్చు, గుండెల్లో గుబులు పుట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా. ఇవాళ డేగ కన్ను, అమెరికా డేగ కన్ను నిన్న పాలమిశ్రాయం విమానాశ్రయంలో మనం పుతిన్ దిగినప్పటి నుంచి వెంటాడుతూనే ఉంది. ప్రతి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మనం టీవీలో ఎట్లా చూపెడుతున్నాం అంతకంటే ఎక్కువ పై కెమెరా వాళ్ళ నుండి చూపెడుతున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక ఏంటంటే ఒక ఊహ ఏంటంటే ట్రంపే మనకు తన వైట్ హౌస్ లో కూర్చొని, రహస్య రూమ్ లో కూర్చొని, వార్ రూమ్ లో కూర్చొని పరిశీలిస్తున్నాడు అనే ఒక మాట కూడా వస్తున్నది. అది నిజమే కావచ్చు అంటున్నాడు. అది మనం చేస్తూ ఉంటున్నారేమో చెప్పలేము. ఖచ్చితంగా వాయిస్ చేస్తుంటారు. అందుకని చాలా భద్రతా ఏర్పాట్ల మధ్య వారు వచ్చారు. ఇవాళ శిఖరాగ్ర సమావేశంలో తప్పనిసరి కొన్ని విషయాలు జరిగితే భారత్ భవన్ లో కూడా మనకు ఏదైతే మన అధికారులు అందరు కూర్చుంటున్నారు కదా, 3 అంశాలు చర్చకు వస్తాయి అనుకుంటున్నా. 3 అంశాలు అంగీకారం కుదురుతుంది. ఒకటేమో వాణిజ్య ఒప్పందాలు. వాణిజ్యం విషయానికి వస్తే మనకు వాళ్ళు ఎక్కువ దిగుమతి చేస్తాం, మనం అక్కడికి దిగుమతి చేసే వస్తువులు తక్కువ ఉన్నాయి, దాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాం అనుకుంటున్నాం. రెండోది ఏమైందంటే మనకు ఏదైతే రక్షణ రంగ ఉత్పత్తులను వీలైన తొందరగా అందించమని, ఎందుకంటే మనకంటే శక్తివంతమైన 5G వెపన్స్ పాకిస్తాన్ కు అమెరికా ఇప్పటికీ అందించింది కనుక అంత శక్తివంతమైన వెపన్స్ మనకి ఇవ్వమని, వీలైన తొందరగా ఇవ్వమని మనం కోరుతాం రక్షణ రంగంలో. మూడోది ఏంటంటే ఆర్థిక రంగంలోకి వచ్చే కల్లా మనము ఏదైతే ఈ డాలరు రారాజుగా ఉంది కదా, దాన్ని తగ్గించడం కోసం లోకల్ కరెన్సీని మార్చుకునే క్రమంలో వీలైనంత వరకు డాలర్ వాడకుండా ఉంటే బాగుంటుందని, అది సాధ్యం కాకపోవచ్చు ఇప్పుడే. యూరో కరెన్సీ విరూపమైన సందర్భం చూసుకుంటే కొంత ముందడుగు పడే అవకాశం ఉంది. మళ్ళీ మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. విల్ గెట్ బ్యాక్ టు భారత్ రష్యా మధ్య దశాబ్దాల బంధం మరింత బలోపేతం అవుతుంది. ఇందుకు భారత్ వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటనే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. పుతిన్ ఒక్కరే భారత్ కు రాలేదు, వెంట రష్యాకు చెందిన 7 కీలక మంత్రులను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రష్యా భారత్ మధ్య 25 కీలక ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నారు 2 దేశాల ప్రతినిధులు. అలాగే ముఖ్య అంశాలపై పుతిన్ తో మోదీ ద్వైపాక్షిక చర్చలు ఉన్నాయి. వీటిలో 2 కీలక సమావేశాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి పుతిన్ మోదీ ఏకాంత భేటీ. 4 గోడల మధ్య జరిగే ఈ రహస్య సమావేశానికి మీడియాకు అనుమతి లేదు. తలుపులు మూసివేసి చర్చలు నిర్వహిస్తారు. హైదరాబాద్ హౌస్ లో జరిగే భారత్ రష్యా 23వ శిఖరాగ్ర సదస్సుపై ప్రపంచ దేశాలు ఫోకస్ పెట్టాయి. రాత్రికి పుతిన్ కు రాష్ట్రపతి భవన్ లో అధికారిక విందు ఏర్పాటు చేశారు. భారత్ లో పుతిన్ అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి భారత్ లో జరుగుతున్న పరిణామాలు.
పుతిన్ విమానం దిగిన తర్వాత ప్రధాని మోదీ స్వయంగా ఎదురు వెళ్లి స్వాగతం పలికారు, ఆలింగనం చేసుకున్నారు. ఆపై ఒకే కారులో పర్యటించారు. ఈ సందర్భంగా తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది సోషల్ మీడియాలో. చైనాలో జరిగిన సదస్సులోనూ పుతిన్, మోదీ ఇదే విధంగా ఒకే కారులో ప్రయాణించి ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. Приезда Владимира Путина. Security. Я давлю стратегически Нарендра Моди преддверии саммита на высшем уровне. Отношения между странами, что называется, прошли проверку. Владимира Путина на государственном уровне должен подтвердить ранее достигнутые договоренности и вывести отношения на качественно стратегический союзник России. Это заявил Нарендра Моди в преддверии саммита на высшем уровне. Отношения между странами, что называется, прошли проверку. Визит Владимира Путина на государственном уровне должен подтвердить ранее достигнутые договоренности и вывести отношения на качественно новый уровень.
अंतर सेना सम्मान गार्ड निरीक्षण के लिए हजरत। राष्ट्रपति भवन से एमसीसी तस्वीरें।